హలో క్యూటీస్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ యోగేంద్ర స్టోరీస్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది నన్ను అసలు ఈ కొత్త సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. నాకు పర్సనల్గా స్టోరీస్ అంటే చాలా ఇష్టం. నేను ఏదైనా స్టోరీ వింటున్నప్పుడు దాన్ని ఇమాజిన్ చేసుకుంటాను. నిజంగా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో నాకులాగా ఎవరైనా స్టోరీ లవర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఈ సిరీస్ నచ్చుతుంది అని చెప్పి నేను చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాను ఈ సిరీస్. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఒకప్పుడు కొండల మధ్యలో మధురవనం అనే చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ ఆ రాజ్యంలో ఒక విచిత్రమైన విషయం ఉండేది. ఆ రాజభవనం వెనుక ఒక పాత తోటలో 3 తలుపులతో ఒక చిన్న గది ఉండేది. ఆ 3 తలుపుల గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. ఒకరోజు రాజు తన రాజ్యంలో ఉన్న యువకులలో తెలివైన వారిని ఒకరిని ఎన్నుకోవాలి అని అనుకున్నాడు. అందుకోసం ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షకు యోగి అనే సాధారణ యువకుడు కూడా వెళ్ళాడు. యోగి చాలా తెలివైనవాడు కాదు, పెద్దగా చదువుకోలేదు కూడా. కానీ అతనికి ఒక మంచి గుణం ఉంది. ఏ పని చేసినా తొందరపడకుండా ఆలోచించి చేయడం. రాజు యోగిని ఆ 3 తలుపుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ 3 తలుపుల్లో ఒక దాని వెనుక నీకు కావలసిన బహుమతి ఉంది. ఏ తలుపు ఎంచుకుంటావో నీ ఇష్టం అన్నాడు. మొదటి తలుపు మీద ఇలా రాసి ఉంది, ఇక్కడికి వస్తే నీకు వెంటనే విజయం లభిస్తుంది. రెండో తలుపుపై, ఇక్కడికి వస్తే నీకు బంగారం లభిస్తుంది. మూడో తలుపుపై మాత్రం ఒక్క మాట కూడా రాసిలేదు. యోగి మొదటి తలుపు దగ్గరికి వెళ్ళాడు. విజయం వెంటనే వస్తుంది అని చదివి కొద్దిసేపు ఆలోచించాడు. వెంటనే వచ్చే విజయం ఎంతకాలం ఉంటుంది అని తనలో తానే అనుకున్నాడు. అతను ఆ తలుపుని వదిలేశాడు. తర్వాత రెండో తలుపు దగ్గరికి వెళ్ళాడు. బంగారం గురించి ఆలోచించినప్పుడు అతని కళ్ళ ముందు తన గ్రామంలోని పేద కుటుంబాలు గుర్తొచ్చాయి. బంగారం వస్తే ఆనందం వస్తుంది, కానీ బంగారం పోతే అనుకొని ఆ తలుపును కూడా వదిలేశాడు. ఇప్పుడు మిగిలింది 3వ తలుపు. దానిపై ఏమీ రాయలేదు. యోగి తలుపు ముందు నిలబడి ఉన్నాడు. రాజు నవ్వుతూ అడిగాడు, ఏమైంది? మిగిలిన 2 తలుపులపై కనీసం ఏదో దొరుకుతుంది అని రాసి ఉంది. ఈ తలుపు గురించి నీకు ఏమీ తెలియదు. యోగి ఇలా అన్నాడు, అందుకే ఈ తలుపు నన్ను ఎక్కువ ఆలోచింపజేస్తుంది మహారాజా. అతను 3వ తలుపు తెరిచాడు. లోపల బంగారం లేదు, రత్నాలు లేవు, పెద్ద బహుమతి కూడా లేదు. ఒక చిన్న గది మాత్రమే ఉంది. గదిలో ఒక చిన్న విత్తనం ఉంది. గోడపై ఒక వాక్యం కూడా ఉంది, నీకు దొరికేది కాదు, నువ్వు పెంచేదే నీ నిజమైన సంపద. యోగికి ఏమీ అర్థం కాలేదు. రాజు అతని దగ్గరికి వచ్చి చెప్పాడు, ఈ 3 తలుపులు మన జీవితంలోని 3 మార్గాలను సూచిస్తాయి. మొదటి తలుపు వెంటనే వచ్చే ఫలితం. రెండవ తలుపు బయటకు కనిపించే సంపద. మూడవ తలుపు మనం ఓపికగా పెంచుకునే విలువ. యోగి చేతిలో ఉన్న విత్తనాన్ని చూపిస్తూ రాజు ఇలా అన్నాడు, ఈ విత్తనాన్ని నువ్వు నీ గ్రామానికి తీసుకువెళ్ళు. ప్రతిరోజు నీళ్లు పోయి దాన్ని పెంచు. అది ఏ రోజు చెట్టుగా మారుతుందో అప్పుడే నీకు తెలియదు. యోగి ఆ విత్తనాన్ని తీసుకుని గ్రామానికి వెళ్ళాడు. మొదటి రోజు నీళ్లు పోశాడు. రెండో రోజు కూడా పోశాడు. ఒక వారం గడిచింది. ఏ మార్పు కనిపించడం లేదు. గ్రామంలోని కొంతమంది అతన్ని చూసి నవ్వారు. ఇంత చిన్న విత్తనం కోసం ఇన్ని రోజులు కష్టపడుతున్నావా అని అడిగారు. యోగి మాత్రం ఆపలేదు. ఒక నెల తర్వాత ఒక చిన్న మొలక వచ్చింది. కొన్ని నెలల తర్వాత అది పెద్ద మొక్క అయింది. సంవత్సరాలు గడిచాయి. ఆ మొక్క ఒక పెద్ద చెట్టుగా మారింది. ఆ చెట్టు నీడలో గ్రామస్తులు కూర్చోవడం మొదలుపెట్టారు. దాని పండ్లతో పిల్లలకు ఆహారం లభించింది. దాని విత్తనాలను గ్రామస్తులు ఇతర ప్రాంతాల్లో కూడా నాటారు. కొంతకాలానికి ఆ చిన్న గ్రామం పచ్చదనంతో నిండిపోయింది. ఒకరోజు రాజు ఆ గ్రామానికి వచ్చాడు. అతను యోగిని చూసి నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు నీకు అర్థమైందా ఆ రోజు 3వ తలుపు ఎందుకు ఎంచుకున్నావో? యోగి నవ్వి ఇలా అన్నాడు, అవును మహారాజా, మొదటి తలుపు నాకు ఫలితం ఇవ్వాలని చూసింది. రెండవ తలుపు నాకు సంపద ఇవ్వాలని చూసింది. కానీ 3వ తలుపు నాకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని నేను ఓపికతో పెంచుకున్నప్పుడు
అది నాకే కాదు, మొత్తం గ్రామానికి ఉపయోగపడింది. రాజు సంతోషంగా అతని భుజంపై చేయి వేసి ఇలా అన్నాడు, అదే నిజమైన విజయం. ఆ రోజు జరిగిన పోటీలో చాలామంది మొదటి తలుపుని ఎంచుకోవాలని చూశారు, రెండో తలుపుని కూడా ఎంచుకోవాలని చూశారు. కానీ నువ్వు మాత్రమే మూడో తలుపుని ఎంచుకున్నావు. అందుకే నువ్వు విజేతగా నిలిచావు. ఇదే నిజమైన విజయం అని అన్నాడు రాజు యోగితో. ఈ కథలో జరిగినట్లుగానే మన జీవితంలో కూడా ఎన్నో తలుపులు కనిపిస్తాయి. కొన్ని తలుపులు త్వరగా ఫలితాన్ని ఇస్తాయని చెబుతాయి, కొన్ని డబ్బు, పేరు, గుర్తింపు ఇస్తామని చెబుతాయి. కానీ మనం ఎంచుకోవాల్సిన తలుపు ఎప్పుడూ మెరిసేదే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న అవకాశాన్ని ఎంచుకొని దానికి సమయం, ఓపిక, కష్టం ఇస్తే అదే అవకాశం భవిష్యత్తులో మన జీవితాన్ని మారుస్తుంది. అందుకే వెంటనే ఫలితం రాలేదని మన ప్రయత్నాన్ని ఆపకూడదు. కొన్ని విత్తనాలు మొలకెత్తడానికి సమయం పడుతుంది, కానీ సరైన శ్రద్ధతో పెంచితే ఒకరోజు అవే పెద్ద వృక్షాలుగా మారతాయి. ఈ కథ మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు రెసిపీస్ మీల్ మేకర్ బిర్యానీ అండ్ చపాతీ మీకు చూపించాను. చపాతీని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి, లేయర్స్గా వస్తాయి. తినడానికి కూడా మా ఇంట్లో వాళ్ళు ఇలాగే ఇష్టపడతారు. మా హస్బెండ్, బాబు చాలా ఇష్టంగా తింటారు. సో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఫేవరెట్ రెసిపీ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.